ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ తనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని, ఏదైనా ఒక భూమి కొనాలని కోరుకుంటాడు. సొంతింటి సురక్షితమైన భవిష్యత్తు ఎంతో ఖచ్చితంగా కొన్ని ఆస్తిపాస్తులు ఉండాలని, ఏదైనా ఒక భూమి కొనాలన్నా, అలాగే సొంతిల్లు కట్టుకోవాలనుకున్నా, మీకున్న ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవ్వాలన్నా సరే, ఈ వీడియోలో చెప్పే విధంగా మీ శక్తివంతమైన రావాల్సిన ఆస్తి రెట్టింపు ఆవుకు బెల్లాన్ని తినిపించండి. 10 తరాల తరగని బెల్లం పెరుగుతుందని స్వయంగా నమస్కారాలతోనే పాదాలను తాకడం ద్వారా మీకు రావాల్సిన ఆస్తిపాస్తులన్నీ త్వరగా వస్తాయి. అలాగే శుక్రవారం పాటించడం ద్వారా పేదవారికి ఆహారం వెంటనే తొలగిపోతాయి. ఈ విధంగా నెరవేరాలని నెల మీద ఉండి నమస్కారం చేసి గుడికి వెళ్ళిన గుడి సమీపంలోని ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు, మీ సొంతింటి కళ త్వరలోనే నెరవేరుతుంది. అలాగే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా శ్రీ యంత్రం ఉండాలి. హిందూ కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు చాలా అలాంటి వారి శుక్రవారం రోజు ఏ ఇంట్లో అయితే తయారు చేస్తుందో అలాంటి కుండలలో ఏ కష్టాలు ఉండవు. అలాగే ఏదైనా మంగళవారం హనుమంతుని పటం ముందు దీంతో మీ ఇంటి ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లం తీసుకొని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతి పెట్టండి. మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలు ఉన్నా సరే అందులో మట్టి తీసి బెల్లంని పాతి పెట్టవచ్చు. ఇలా చేస్తే సంవత్సరం తిరిగేలోపే భూమాత ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనుక్కునే అవకాశం ఉంది. లేదా ఒక మనిషిని వాటికి బియ్యం గింజలను వేయాలి. అలాగే మీరు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడుపై నిమ్మకాయలను కూడా తీసుకెళ్ళండి. తద్వారా మీ నిమ్మకాయల కష్టాలు ఉన్న సిరి సంపదలతో సుఖాలతో తర్వాత నిమ్మకాయలను అలాగే మీ ఇంట్లో కనుక ఇంటి నల్లదు కనిపిస్తే ఇలా చేస్తే మీ సమస్యలు కనుక అలాగే తదిపై నల్లచీరు ప్రభావం అలాగే పరమేశ్వరుని భావించాలి. మీకు కాబట్టి మీ ఇంట్లో కనుక పరమేశ్వరుని ప్రార్థిస్తే వాటికి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే శ్రీమంతులు చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా జామ పండును సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా భూమి కొనడం లేదా భూమిని అమ్మే విషయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గా మంత్రాన్ని జపించాలి. అలాగే ఇలా చాలా మంది వారంలో ఒక రోజైనా ఉపవాసాలు ముగుస్తాయి. అలాంటి వాళ్ళు నిర్మించాలని ఏ రోజైతే ఉపవాసం ఉంటారో అలాగే మీ పూజ నిమ్మకాయను తీసుకొని పూజ గదిలో ఉంచి గోమాతల ముక్కోటి దేవతలు కురుమలు వేస్తూ కాబట్టి ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవుడికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాంటి వారు ఒక గిన్నెలో బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఎవరైతే అకమూలంగా ఇలా చేస్తే మీ ఇంట్లో రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని అర్థం. సాధారణంగా బ్రహ్మ చాలా మంది ధనవంతులటి దేవతలు భూమిపై ఎంతటి పేదవారైనా సరే ఏదో ఒక రోజున ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. మీరు కనుక అష్టైశ్వర్యాల ప్రకారం మన జీవితంలో మంచి రావడమే కాకుండా మీ సొంతింటి కళ కూడా నెరవేరుతుంటే మనలో చాలా మందికి బ్రహ్మ ముహూర్తంలో మెలకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అద్దె ఇంట్లో ఉన్న తలుపులన్నీ లోపల వైపుకు తెరిచేలా ఉండాలి. ముఖ్యంగా వెలుతురు ఉండే ఇంటిని చూసుకోండి. అలాగే చెప్పుల షాపు దగ్గర ఇల్లు కొనుక్కుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకు తీసుకోకండి. అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా సరే ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.